తిరుగు న్యాచురల్ అంటే తిరుగు గారు నిజంగా వీళ్ళ కామెడీ చాలా న్యాచురల్గా ఉంటుంది. విజయవాడ కదన్నా మీది? అవును, విజయవాడ. ఓకే. ఎలా ఉన్నారు అసలు? ఆ? అంటే హౌ ఆర్ యూ అని పోయి అంటే ఎలా ఉన్నావు అన్నావా? ఎలా ఉందన్నావేమో అని చెప్పి నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరిని నవ్విస్తూ ఇంకా బాగుంటాను. ఓకే. అసలు ఎప్పుడు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఇలా నవ్విద్దాము, ఇలా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెడదాము. అంటే నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే మా ఫ్రెండ్స్ నాకంటే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ వైపుతో చాలా బాధపడుతూ ఉండి నాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఇట్లా బాధపడతామని చెప్పేసి. వాళ్ళని ఎప్పుడన్నా నవ్వించడం కోసం మనం ఒక కామెడీ ఛానల్ ఎందుకు పెట్టకూడదని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ అందరినీ నవ్విస్తూ ఉన్నాం అనమాట. సూపర్ అన్న, చాలా మంచి ఐడియా. కానీ అంటే కాన్సెప్ట్లు ఎవరు రాస్తారు? మొత్తం మీదేనా? కాన్సెప్ట్లు రాయటం ఏమి ఉండదు అసలు. అట్లా అనుకోవడం, అట్లా చేయటమే. అంటే ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాటిలో నుంచి కాన్సెప్ట్లు తీసుకొని చేస్తూ ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఇంత పెద్ద రీచ్ ఉందంటే తర్వాత ఒక రీల్ వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ మన కాన్సన్ట్రేషన్ చాలా గట్టిగా పెడతాం. అవును, ఇప్పుడైతే నేను ఒక 8 మూవీస్లో చేశాను. త్వరలో మన మూవీస్ వస్తాయి. అజయ్ ఘోష్ గారి కొడుకు క్యారెక్టర్ చేశాను, మంచి కామెడీ పెద్ద మూవీలో. దసరాకి రిలీజ్ ఉంది. మీ సపోర్ట్ ఎలాగే మాకు కావాలి. ఇంకా 7 మూవీస్ పేర్లు ఏమన్నా ఐడియా? పేర్లు అంటే కొన్ని ఉన్నాయి, రిలీజ్ వస్తాయి. నెక్స్ట్ నెలలో కాలగమనం అని ఒక మూవీ ఉంది, దానిలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశాను. ఓకే. అంటే మీకు అంటే చాలామందికి ఏంటంటే కామెడీ చేయాలని, లేదా అగ్రెసివ్, లేదా మంచిగా రొమాంటిక్ లవ్ స్టోరీ అలా ఉంటాయి కదా, మీకు ఏ క్యారెక్టర్ అంటే ఛాలెంజింగ్? నాకైతే విలన్గా చేయాలని ఎక్కువ ఇష్టం. అయితే ఇప్పుడు నేను చేసిన అయితే ఎమోషనల్ కామెడీ చేశాను ఇప్పటివరకు. ఈసారి మంచి విలన్గా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాను. సూపర్. ఎవరు ఫేవరెట్ మీకు? మన ఫేవరెట్ అయితే నాకైతే మామూలుగా లారెన్స్ గారు ఫేవరెట్ అయితే. ఓకే. ఇంకా సోను సూద్ అంటే ఇంకా బాగా ఇష్టం. ఎందుకంటే మనము సోషల్ మీడియాలో ఉండి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. మనం ఇప్పటికి ఒక 22 మందికి ఆపరేషన్లు చేయించాం మన వీడియోస్ ద్వారా. ఓ సూపర్. అలాగ అందుకనే మనకి ఎక్కువ మహేష్ బాబు గారు అంటే ఆర్ట్ ఆపరేషన్ చేపిస్తారు కదా, అలాగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళంటే ఎక్కువ ఇష్టం. ఓ నైస్. అంటే ఒక సినీ రంగమే కాకుండా మంచిగా హెల్ప్ చేసే హృదయం కూడా ఉంది ఉండాలని. ఓకే. అయితే ఇంకా నా కోరిక ఏంటంటే ఇంకా హెల్ప్ చేయమని ఎవరిని అడగకుండా మనమే హెల్ప్ చేసే రేంజ్కి రావాలి ఈ సోషల్ మీడియా ద్వారా. మనమే 10 మందికి హెల్ప్ చేయాలని మాత్రం ఉందన్నమాట. మరి ఇలాంటి హెల్ప్ చేయాలని ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కదా, మరి బిగ్ బాస్ 9 అనేది వస్తుంది, దాంట్లో ట్రై చేద్దామని ఏం లేదా? బిగ్ బాస్కి ఇప్పటికి నేనే చాలా మందిని, అంటే వాళ్ళు వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వస్తే వాళ్ళ కోసం వీడియోలు చేశాను. నాకు ఇప్పటివరకు బిగ్ బాస్కి వెళ్ళాలని అనిపించలేదు. కానీ మొన్న నీలాంటి ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, అన్న నువ్వు వెళ్ళి ఫేమస్ అవుతానే కదా, నువ్వు ఏదైనా నీకొద్దు సంపాదన వస్తుంది, అప్పుడే కదా నువ్వు ఎవరికైనా నీ ద్వారా నువ్వు హెల్ప్ చేయగలవు డైరెక్ట్గా అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు కూడా బిగ్ బాస్కి వెళ్తే బాగానే ఉంటుందని. కానీ దానికోసం నేనైతే ఏం చేయలేదు. ఓకే. అసలు మొన్న రీసెంట్గా వచ్చిన దగ్గర కూడా అప్లై ఏం చేయలేదు. ఓకే. వాళ్ళు వస్తారని చూద్దాం. ఏముంది అంటే ఇప్పుడు మీ ఆశయం గొప్పది, ఆ ఆశయాన్ని నెరవేర్చాలంటే కంపల్సరీ మనం ఒక అడుగు ముందుకేస్తే తప్పేముంది అని నా అంటే. ఇక ఆల్రెడీ మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం కదా, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం అయినా మనం వస్తాం కదా, మనం దానిలో కంగారు పడాల్సిన అవసరం ఉందని. ఓకే. అంటే మీ సాయం ఈ సంవత్సరమే కావాలనుకునే వాళ్ళు చాలా మంది. అవునవును. అంటే మనం ముందుకెళ్తే అది చాలా మందికి మంచి జరిగింది. ఇప్పుడు నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, మన సోషల్ మీడియా వాళ్ళని 30 మందిని పెట్టాను నేను ఆ మూవీలో. వావ్ సూపర్. అలాగా మనం ఒక అడుగు వేస్తే మన ద్వారా ఇంకో 10 మందికి అవకాశాలు వస్తాయి. అవును అన్న. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ సేవ అనేది, ఈ కామెడీ అనేది ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నా లేకపోతే మీదే ఆలోచన? ఈ సేవ అనేది ఫస్ట్ నుంచి మన బ్లడ్లోనే ఉన్నాయి. మా నాన్నగారు ఫస్ట్ నుంచి మనకి నేర్పిందే అది. ఎప్పుడు ఎవరికోళ్ళకి సహాయం చేయడం అయ్యే నేర్పింది. ఇక కామెడీ అనేది ఫస్ట్ నుంచి టైమింగ్ ఉంది మాకు. మా నాన్న మేము కూడా ఫ్రెండ్స్ లాగా కామెడీ జోకులు తీసుకుంటూ ఉంటాం. అదే టైమింగ్స్ని మనం ఈ వీడియోస్లో చేసామంటే. చాలా మంచి ఆలోచన. అంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పిరేషన్గా ఉంది. మనం ఎదగడమే కాకుండా వచ్చిన డబ్బులతో కొంతమందిని ఆదుకుందాం అనే ఆలోచన కూడా చాలా బాగుంది. ఫ్యూచర్కి మనం అసలు ఎప్పుడు బెట్టింగ్ యాప్లు కానీ తెలుసు అలాంటి ఎప్పుడు ఏమి చేయలేదు. మీ కామెడీ ఎంత జెన్యూన్ గా ఉంటుందో మీరు కూడా అలాగే జెన్యూన్ గానే వచ్చారు. వల్గారిటీ లేకుండా ఎక్కడ అన్ని మేనేజ్ చేశారు. ఇంట్లో ఏమంటారు, మీకు కాంప్లిమెంట్ ఏమన్నా ఇస్తుంటారా? కాంప్లిమెంట్ ఏంటి, మనం ఎక్కడ ఉంటే అక్కడ ఇలాగే ఉంటది. అంతేనా? కామెడీ అందరినీ హ్యాపీగా ఉంచుతాం. సూపర్ అన్న, ఇంకా అలాగే కొనసాగాలి.
ఇంకా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. Thank you. విజయవాడ మీ ఇంటి పేరు నిలబెట్టించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. విజయవాడ మన ఇంటి పేరు అవ్వాలి. పైన అమ్మవారు విజయవాడలో తిరు 2 ఫేమస్ అవ్వాలని. Famous ఎలాగో అవ్వాలి. ఒకటి ఫేమస్, ఇంకోటి ఫేమస్ ఆన్ ది వేలో. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.